జ్ఞానమును మేము బోధిస్తున్నాము అని రాయబడింది. అట్లయితే దేవుని యొక్క జ్ఞానము పౌలు గారు ఎవరికి బోధిస్తున్నారనగా, ఎవరు బోధిస్తున్నారంట? పరిపూర్ణులైన వారికి బోధిస్తున్నాను అన్నారు. అనగా పౌలు ఎదుట నిలబడి లేకుంటే పౌలు ఎదుట కూర్చున్న వారు స్తోత్రం కలిగాక మామూలు వ్యక్తులు కాదు, వారి పరిపూర్ణులు. హల్లెలూయా. వారు ఎవరంట? పరిపూర్ణులు. జ్ఞానంలో పరిపూర్ణులు కావచ్చు, తెలివితేటలో పరిపూర్ణులు కావచ్చు, యెహోవా సంబంధమైన విషయంలో వారి పరిపూర్ణులు కావచ్చు. అయితే ఈ పరిపూర్ణులైన వారికే పౌలు గారు జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఈ జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఈ జ్ఞానము స్తోత్రం కలిగాక హల్లెలూయా నిరర్థకమైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, నిరర్థకమైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, పైన వచ్చిన జ్ఞానాన్ని మేము బోధిస్తున్నారు. హల్లెలూయా. మీరు బోధించే బోధ హల్లెలూయా నిరర్థకమైన జ్ఞానం కావచ్చు. ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న జ్ఞానం నిరర్థకమైనది కాదు. స్తోత్రం కలిగాక హల్లెలూయా. దేవుని జ్ఞానము. హల్లెలూయా. అందుకే పౌలుడు అన్నాడు స్తోత్రం కలిగాక పరిపూర్ణులైన వారి మధ్యలో మేము దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాం. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు స్తోత్రం కలిగాక దేవుని యొక్క జ్ఞానం అంటే ఏంటి? ఈరోజు చాలా మంది జ్ఞానం జ్ఞానం జ్ఞానం. అవును, అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం ఎలా ఉంటది? జ్ఞానము ఏ రంగులో ఉంది? జ్ఞానం ఎక్కడ దొరుకును? నిజంగా చెప్పాలంటే నిజమైన జ్ఞానం దేవునితో దొరుకును. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చూస్తే దేవుని యొక్క శిష్యుల్లో చాలా మంది విద్య లేని పామరులే. కానీ వారు నిలబడి ప్రసంగిస్తున్నప్పుడు విద్య లేని పామరులు దివ్యమైన బోధనలు చేశారు. వారిని చూసి స్తోత్రం కొందరు సాక్ష్యం ఇచ్చారు, భూమిని తలకిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. కారణం ఏంటి అనగా స్తోత్రం కలిగాక దేవుని యొక్క జ్ఞానం ఎప్పుడైతే నీకు దొరుకుతుందో దేవుని యొక్క జ్ఞానము నీ లోకములో స్తోత్రం కలిగాక శ్రేష్ఠుడుగా నిలబెడుతుంది. హల్లెలూయా. అట్లయితే స్తోత్రం కలిగాక పౌలు అంటున్నాడు మేము పరిపూర్ణులైన వారి మధ్యలో దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాం. ఏంటి దేవుని యొక్క జ్ఞానం? ఆ జ్ఞానం ఎలా ఉంటుంది? ఈరోజు చాలా మంది జ్ఞానులము జ్ఞానులము అని చెప్తూ వెర్రివారైపోయారు. స్తోత్రం. ఒక మాట చెప్పండి. రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులము అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశ అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. చూస్తున్నారు స్తోత్రం కనబడింది. వారి అవివేక హృదయం అంధకారమైపోయిను. ఇక కీర్తన పడింది, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశమును చూసి నరులను పరిశీలిస్తున్నారు. హల్లెలూయా. అక్కడ రాబడింది వివేకము కలిగి. ఇక్కడ రాబడింది వారి అవివేక హృదయం. అలాగే ఇప్పుడు చూస్తే వివేకము లేని హృదయాలు అవివేక హృదయాలతో నిండిపోయారు. వీరెవరు? జ్ఞానులా కాదా? వీరేం చెప్తున్నారు? తాము జ్ఞానులమని చెప్పి బుద్ధిహీనులైపోయారంట. హల్లెలూయా. వీరేమనుకుంటున్నారు? మేము జ్ఞానులము, మాకు జ్ఞానం ఉంది. నిజమే మానవుడా, ఆకాశం ఎక్కిపోయే జ్ఞానం నీకుంది, సముద్రంలో దిగిపోయే జ్ఞానం నీకుంది. ఈరోజు స్తోత్రం యొక్క మనుషుని జ్ఞానం చేత ఇంత టెక్నాలజీ
ప్రారంభమైంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించెను. దేవుడు ఎలా సృష్టించాడు? కలుగును గాక అని దేవుడు పలకగా భూమి కలిగెను. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆ శబ్దం ఎవరిది? సృష్టికర్త అయిన దేవుడిది. అసలు నిజంగా దేవుడు ఎవరు? దేవుడు అంటే ఎవరు? దేవుడు నీవు పుట్టిస్తే పుట్టినవాడు దేవుడు కాదు, నిన్ను పుట్టించిన వాడు దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి నిన్ను ప్రకటిస్తున్న దేవుడు మనుషుల చేత పుట్టింపబడినవాడు కాదు, మనుషుల చేత ఆరాధింపబడుతూ పుట్టినవాడు కాదు. స్తోత్రం. హల్లెలూయా. మనుషులను పుట్టించిన దేవుడు. మనుషులు మాత్రమే కాదు, మానవ జాతి అనేది భూమి మీద లెక్క మునిపే మనుషులకు నివాస యోగ్యమైన భూగోళముగా దేవుడు ఈ భూమిని సృష్టించాడు. మొన్న సైన్స్ చెప్పింది, భూమి ముందు అంతకుముందు ఏమన్నారు? బల్లపరుపుగా ఉంది అన్నారు. తర్వాత సిద్ధాంతం తప్పు, మళ్ళీ ఏమన్నారు? కానీ వాక్యం ముందే లేవండి, నరులకు నివాస యోగ్యమైన భూగోళము. గోళం అండి ముందే చెప్పిన వాక్యం. హల్లెలూయా. దీనిలో స్తోత్రం కలగాక సమస్త జ్ఞానము ఇందులో రాయబడింది. హల్లెలూయా. అనెస్థెసియాకి అందరికి మొత్తం మంది ఇస్తారు కదా, ఎవరు సృష్టించారు? ఎక్కడ నుండి కలిగింది? దాని వాక్యం చెప్తుంది, మొట్టమొదటిగా ఆపరేషన్ చేసిన వారు దేవుడే. మొట్టమొదటి ఆపరేషన్ చేసిన వారు ఎవరు? దేవుడే. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, అతనికి ఒక సాటి అయిన సహాయకురాలు కావాలని ఆయన గాఢ నిద్ర కలగజేశాను. అంటే ఒక ఆపరేషన్ చేయాలంటే ముందు ఏం కలగాలి? నిద్ర కలగాలి. ఆ ఆలోచన చదివినప్పుడు దేవుడు ఆలోచన పుట్టించాడు. అందుకని ఏమి చేయాలి ఇప్పుడు? హల్లెలూయా. ఈ విధంగా స్తోత్రం కలగాక దేవుడు ఎవరు అంటే స్తోత్రం కలగాక హల్లెలూయా. వారు జ్ఞానులము అని చెప్పుకొని ఏమయ్యారంట? బుద్ధిహీనులయ్యారు. ఎందుకు అంటే దేవుని యొక్క మహిమా స్వరూపమైన దేవుని జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, పక్షుల యొక్కయు ప్రతిమా రూపములుగా చేసుకున్నారు. దేవుడు ఎవరు అంటే స్తోత్రం కలగాక లోకంలో చాలా సామెత ఉంది, కానీ వాక్యం చెప్తుంది దేవుడు సృష్టికర్త, దేవుడు స్వయంభవుడు. హల్లెలూయా. మనుషుల చేత పుట్టింపబడినవాడు దేవుడు కాదు, మనుషులను పుట్టించిన వాడే దేవుడు. నిన్ను పుట్టించిన వాడు నీకు తండ్రి అవుతాడు, నీకు పుట్టిన వాడు నీకు తండ్రి కాడు అవుతాడా? నన్ను పుట్టించిన వాడు నాకు తండ్రి. నేను పుట్టిస్తే నేను చేసిన వాడు నాకు దేవుడు అవుతాడు. నన్ను చేసిన వాడే దేవుడు. హల్లెలూయా. ఈరోజు స్తోత్రం కలగాక ఇంత జ్ఞానం నీకు తెలుసు, కానీ హల్లెలూయా నిన్ను పుట్టించింది ఎవరు? నిన్ను తల్లి గర్భంలో పిండముగా రూపింపజేసింది ఎవరు? నీకు స్తోత్రం కలగాక హల్లెలూయా. అసలు మానవుని పుట్టుక వెనుక దేవుని యొక్క హస్తము దాచబడింది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీ అందరి పట్ల నీవు దేవుడెవరు నీకు తెలియకుండొచ్చు, కానీ నీవు దేవునికి తెలుసు. ఎందుకంటే నువ్వు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు నిన్ను చూశాడు. హల్లెలూయా. తండ్రిలో నుండి ఎన్నో వేల క్రోమోసోములు బయటకు వెళ్ళను, కానీ అవేవి స్తోత్రం కలగాక తల్లిల గర్భములోకి వెళ్ళవు. దేవుడు ఎవరినైతే నిర్ణయించాడో, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారు మాత్రమే తల్లి గర్భంలో ప్రవేశిస్తారు. 9 నెలలు స్తోత్రం కలగాక తల్లి గర్భములో నిన్ను స్తోత్రం కలగాక సర్వ శరీరమును అమర్చి తిరిగి తల్లి గర్భం బయట తీసుకొస్తాడు. ఇది దేవుని సృష్టి. ఈ రోజున సమస్త జ్ఞానం సైన్స్ పుట్టిన తర్వాత నేర్చుకున్నది, కానీ దేవుడు స్తోత్రం కలగాక హల్లెలూయా నీ పుట్టక మునిపే జ్ఞానవంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు మనం సాక్ష్యం విన్నాం, ఇన్ని వందల మంది ఉండే దేవుడు నిన్ను ఒక్కరిని ఎన్నుకున్నాడు. ఇప్పుడే కాదు, నీ స్తోత్రం కలగాక నువ్వు తల్లి గర్భంలో ఉండక మునిపే దేవుడు నిన్ను చూశాడు. నిన్ను మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు తెలుసు. స్తోత్రం కలగాక ప్రతి ఒక్కరు దేవునికి తెలుసు. ఒకవేళ దేవుని ప్రణాళికలో, దేవుని సంకల్పములో నువ్వు లేకపోతే నువ్వు పుట్టేదానివే కాదు, నువ్వు ఉండేదానివే కాదు, నువ్వు ఉండేవాడివే కాదు. ఈరోజు నువ్వు స్తోత్రం కలగాక, ఎందుకంటే వాక్యం రాబడింది దేవుని అనుమతి లేకుండా ఏది స్తోత్రం. హల్లెలూయా. దావీదు మహారాజు మాట్లాడు, నేను తల్లి గర్భములో పిండముగా ఉండకమనుకున్నాను ఏలియనా. స్తోత్రం. ఇంకా అంటున్నాడు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు సమస్తము తెలిసే ఉంది. నీకు తెలియకుండా నేను ఏమి గాఢ అంధకారం నీకు పట్టపగలవలే. హల్లెలూయా. స్తోత్రం.
అట్లయితే ఇప్పుడు స్తోత్రం కలిగాక ఇక్కడ వారు చెప్తున్నారు, మహిమా స్వరూప దేవుణ్ణి ఏం చేశారంట? చతుష్పాద జంతువుల యొక్కయో, పురుగుల యొక్కయో, మనుషుల యొక్కయో ప్రతిమా రూపములుగా చేసుకున్నారు. ప్రతిమలు అంటే ఏంటి? హల్లెలూయా. ప్రతిమలుగా చేసుకుని వాటిని ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వాటి మీద సాగిల పడుతున్నారు. ఒక్కసారి వివేకము కలిగి ఆలోచించు. హల్లెలూయా. నీ ఆరాధిస్తున్న దేవుడు నిన్ను సృష్టిస్తున్న గాక, నీ పూజిస్తున్న దేవుడు నీవు సృష్టించిన వాడా, నిన్ను సృష్టించిన వాడా? హల్లెలూయా. నిజంగా ఒకవేళ నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను పుట్టించిన వాడైతే నీ వాడిని అడుగుతావు, ప్రభు నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను ఎందుకు నిర్మించావు, నన్ను ఎందుకు తల్లి గర్భంలో రూపింపజేస్తావు, నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటి? హల్లెలూయా. ఈరోజు చాలా మంది స్తోత్రం జ్ఞానులము అని చెప్పుకొని ఏమయ్యారంట? బుద్ధిలేనైపోయారు. జ్ఞానం 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 అంటే ఏమనుకుంటున్నావు? ఈ లోకంలో తెలుసుకుంటే జ్ఞానం అనుకుంటున్నావేమో, ఈ లోకంలో నేర్చుకుంటే జ్ఞానం అనుకుంటున్నావేమో. అసలు నిజమైన జ్ఞానం ఏంటి తెలుసా? ఈ లోకములో ఉన్న వాటిని తెలుసుకుంటే కాదు, ఈ లోకమును ఈ విశ్వమును పుట్టించిన వాడిని తెలుసుకుంటే సమస్త నీకు అర్థమైపోతుంది. అనగా హల్లెలూయా. మేలు ఇప్పుడు ఇవన్నీ అందుకనే సృష్టికర్త ఉంటేనే ఏముంది? హలో, ఉందా లేదా? సృష్టి ఉందంటే దానికి ఎవరున్నారు? ఇప్పుడు నేను ఉన్నాను అంటే నా వెనక ఎవరున్నారు? తల్లి తండ్రి ఉన్నారా లేదా? లేదు లేదు లేదంటే నాకు తల్లి లేదు తండ్రి లేదు, నేను పుట్టాను అంటే హలో ఏమంటారు చెప్పండి మీరు? నన్ను ఏమంటారు చెప్పండి మీరు? నాకు తల్లి లేరు, నాకు తండ్రి లేరు, ఎవరు లేరు, నేను పుట్టాను అంటే ఏమంటారు? జ్ఞానం అంటారా? వేరేవాడు అంటారా? హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు సృష్టి ఉందంటే దానికి ఎవరున్నారు చెప్పాలి? హల్లెలూయా. సృష్టి ఉంది అంటే సృష్టికర్త ఉన్నారు. కంటికి కనిపించవి, కంటికి కనబడని, ఇంకా వాక్యం ఉంది. ఈ సృష్టి ఎలా కలిగిందన్నా, కంటికి కనిపించని వాటి చేత కంటికి కనిపించే సృష్టి కలిగింది అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అదృశ్యమైన వాటి చేత దృశ్యమైనవి కలిగినవి అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అదృశ్యమైనది దేవుని వాక్యం. స్తోత్రం. దేవుడు అందుకని సమస్తము ఆయన మూలము కలిగెను, ఆయన లేకుండా ఏదియో కలగలేదు. కలిగించిన దేవుడు ఎవరో నీకు అర్థమైతే కలిగిన సృష్టి నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. కనుక స్తోత్రం కలిగాక ఈరోజు స్తోత్రం కలిగి చాలా మంది పరిపూర్ణము, జ్ఞానం మాకు తెలుసు, ఇవన్నీ మాకు తెలుసు అనుకుంటున్నావు, కానీ అసలు పుట్టించిన దేవుడు ఎవరో నీకు ఇక్కడికి ఇప్పటికీ కలదు చెప్పాలి. అర్థం కానప్పటికీ సృష్టి ఏం అర్థమవుతుంది? హల్లెలూయా. కనుక చాలా మంది ఏమంటున్నారు? ఒక మాట చదువుకోండి, కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించి జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నాను. ఏ జ్ఞానం లేదంట? దేవుని గురించిన జ్ఞానం. నీతి ప్రవర్తన కలిగి మేల్కొని పాపము చేయకుడి. జరుగుతుండాలి. ఈ మాట చెప్పి నేను సమయం అయిపోతుంది, ఇంకా ఇప్పుడు సంవత్సరాలు తక్కువ. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేస్తారు. ఇప్పుడు పాపం చేసేవాడు జ్ఞానం కలిగిన వాడా, జ్ఞానం లేనివాడా? హలో, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాపం చేస్తున్నవాడు జ్ఞానం కలిగిన వాడా, జ్ఞానం లేనివాడా? నిజంగా చెప్పండి. ఇప్పుడు ఆ పక్కన చూస్తే నాలో పాపము ఏ మాత్రము లేదు, నేను ఏ మాత్రము పాపము చేయట్లేదు అన్నవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో, ఇప్పుడు నేను అడుగుతా, పాట పాడేవారు ఉన్నారా? ఉన్నారా లేదా? అయితే చేద్దామా. చర్చికి వెళ్ళేవారు ఉన్నారా? ప్రార్థించేవారు ఉన్నారా? సేవ చేసేవారు ఉన్నారా? ఆరాధించేవారు ఉన్నారా? దుంకి నాలుగా ప్రసంగించేవారు ఉన్నారా? ఎస్ సార్ ఉన్నా. పాపము లేని వాడు ఉన్నాడా? పాపము చేయని వాడున్నాడా? పాపమును చేయించిన వాడున్నాడా? ఎంత బుద్ధిహీనత అంటే గురువులని పిలువబడుతున్న వారే, బోధకులని పిలువబడుతున్న వారే. చాలా మనం న్యూస్లో చదువుతున్నాము,
విద్య నేర్పించేవాడే వింత పశువుగా మారిపోతున్నాడు. సంస్కారం నేర్పించవలసిన గురువులే సంస్కార హీనముగా ప్రవర్తిస్తున్నారు. కారణం, జ్ఞానము లేనివాడు పాపం చేస్తాడు. హల్లెలూయా. ఆ ఏ జ్ఞానం? నీకు లోక జ్ఞానం ఉంది, దైవముల జ్ఞానం ఉంది, శాస్త్రవేత్త నేర్పించిన జ్ఞానం ఉంది, కానీ దేవుని జ్ఞానం నీకు లేదు. నిజంగా దేవుని జ్ఞానము నీకుంటే నీ పాపం చేయవు. హల్లెలూయా. ఆమె నమ్మన కదా. దేవుని జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? పాపము చేయడు. ఎప్పుడు చెప్పు, నీ జ్ఞానవంతుడా జ్ఞానం లేనివాడా? హల్లెలూయా. ఉంది, కానీ అది దేవుని జ్ఞానం కాదు. హల్లెలూయా. నీకున్న జ్ఞానం లోక జ్ఞానం, నీకున్న జ్ఞానం చదువుకుంటూ వచ్చిన జ్ఞానం. హల్లెలూయా. కానీ నేర్చుకున్న చదివిన రాని ఒక జ్ఞానం ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఏ కాలేజ్ లో చెప్పరు, ఇది ఏ స్కూల్లో చెప్పరు, కానీ స్తోత్రం ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న జ్ఞానం బుద్ధిహీనుడు జ్ఞానవంతులు చేసే జ్ఞానం. హల్లెలూయా. కనుక మాట్లాడింది, నీతి ప్రవర్తన గల వారై మేల్కొండి. పాపము చేయకుడి. మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము అందరికీ లేదు. వారికి లేదు కనుక వారు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అంటుండొచ్చు, పాపం చేస్తే ఏమవుతుంది? పాపం చేస్తే ఏమవుతుంది? నేను పాట పాడుతున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, భక్తి చేస్తున్నాను కదా, పాపం చేస్తే ఏమవుతుంది? హల్లెలూయా. పాపం చేస్తే ఏమవుతుంది? ఒక్క విషయం నిర్మించిన ముందు సాగుతాను. దేవుడు మానవుని సృష్టించినప్పుడు యథార్థవంతంగా సృష్టించాడు. ఇంకా రాయబడింది, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు నరులను చెప్పాలి ఎంత సృష్టించాడు? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను. అతడు దేవుడు నిన్ను సృష్టించినప్పుడు దయ్యంలాగనో, పందిలాగనో, కుక్కలాగనో, పశువులాగా దేవుడు సృష్టించలేదు. దేవుడు నీకు ఇచ్చిన స్వరూపము, దేవుడు నీకు ఇచ్చిన పోలిక దేవుని స్వరూపము. దేవుని పోలికై ఉన్నావు. నీవెవరో తెలుసా? దేవుని స్వరూపము నువ్వు. నీ స్వరూపము దేవుని స్వరూపము, నీ పోలిక దేవుని పోలిక. ఇంకో తెలుసా? నీవు దేవుని కుమార్తెవు, దేవుని కుమారులు. దేవుడు సృష్టించిన సృష్టిలో షరూబులు, కెరూబులు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, కానీ వారెవరిని దేవుడు తన కుమారుడు అని పిలవలేదు. వారెవరికి కూడా తన స్వరూపమును తన పోలికను దేవుడు వారికి ఇవ్వలేదు. కానీ మట్టి మానవుడైన నీకు దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, తన మహిమనిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇవి మాత్రమే కాదు, దేవుడు సృష్టించిన ఈ విశ్వం అంతా నీ చేతిలో పెట్టాడు. నమ్మిన వారిని సృష్టించిన దాకా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. చదవండి. దేవుడు వారిని దేవుడు వారి స్త్రీని కానీ పురుషునిగా నిర్మించి వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, విస్తరించండి, లోపరచండి అని చెప్తూ సముద్రంలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, భూమి మీద బాగు ప్రతి పురుగును మీరు ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఏలవలసిన నీవు ఎందుకు వాటి చేత నీవు లొంగిపోతున్నావు? అర్థమైందా? దేవుడు ఏం చేశాడు? స్పీడ్ అయిపోతుందా? కొంచెం తక్కువ. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేయాలి? మనం అక్కడ ఏం చేద్దాము? మహిమా స్వరూప దేవుని చతుస్పాద జంతువులకయు, పక్షులకయు, పురుగులకయు ప్రతిమా స్వరూపంగా చేసుకున్నారు. ప్రతిమా స్వరూపం అంటే అర్థం ఏంటి? ప్రతిమ స్వరూపం. హలో, నా వెనుక వస్తున్నారా? నాకు కొంచెం తెలంగాణ కొంచెం నన్ను అర్థం చేసుకోండి దయచేసి. హల్లెలూయా. నా మాట కదా, కొంచెం మీరు తెలంగాణ ఎక్కువ, తెలంగాణ మనం అర్థం చేసుకోండి. ఆ భాష కొంచెం అర్థం చేసుకోండి. మొట్టమొదటి నేను 2007లో కూడా ఆ రాజమండ్రి ప్రాంతం సేవకు వచ్చాను. నా భాష చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా అప్పుడు మంచి ప్రత్యేక పక్క తెలంగాణ ఉండే. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. సరే, జాగ్రత్త వినాలి. నా మాట అర్థమవుతుంది. ఇప్పుడు వారు అర్థమవుతుందా? అర్థమైన చేతులు పైకి ఎత్తులు దాకా. హల్లెలూయా. చెప్పమంటారా? ముగించమంటారా? ఆకలి ఎత్తు సార్ ముగించమంటారా? చెప్పమంటారా? హల్లెలూయా. మీరు ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. సరే, అక్కడ ఉంది ప్రతిమ స్వరూపం. ఏ స్వరూపం? చెప్పాలి. చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, పక్షుల యొక్కయు
ప్రతిమ స్వరూపం చేసుకున్నారు. కానీ దేవుడు నీకే స్వరూపం ఇచ్చాడు. పురుగుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క స్వరూపం ఇచ్చాడా, తన స్వరూపం ఇచ్చాడా? స్తోత్రం. దేవుడు దాసుడా ఏమవాడా? దేవుడు ఎవరు? రాజాది రాజు, రాజాది రాజు స్వరూపమైన మానవుడు. ఎందుకు కుక్కకు లోబడతావు, పందికి లోబడతావు, నిమ్మకాయకు లోబడతావు, ప్రతి దానికి లొంగిపోతావు? అదేం చేస్తుందో ఇదేం చేస్తుందో. బయటకు పోతే తుమ్మితే భయం, తగ్గితే భయం. స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులారా, అన్ని జనులు కాదు, దేవుణ్ణి ఎరిగిన సేవకులు అనబడుతున్న వారే జాతకాలని, మంచి రోజని, చెడ్డ రోజని, ఇంకా చెప్పండి, ఎదురు రావాలని. సూత్రం. హల్లెలూయా. దేవుడు సృష్టి రాబడింది. దేవుడు విశ్వమును సృష్టించినప్పుడు సమస్తము మంచిదైనట్టు దేవుడు మంచిదని చెప్పిన తర్వాత చెడ్డదని చెప్పడానికి ఎవడు తెలుసు? సాధన కాడే. అవునా కదా? దేవుని సృష్టికి విరోధమైంది ఏంటి? దేవుని స్వతంత్రంగా హల్లెలూయా. చతుష్పాద జంతువులకయో ప్రతిమ స్వరూపం చేసుకున్నారు. చూడాలి, జాగ్రత్త. ఏం చేశారు? హల్లెలూయా. సమయం ఉంటే బాగుండే స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రతిమా స్వరూపం చేసి దాని దగ్గర మొక్కుతున్నారు. అయ్యా తుఫాన్ ఆపు, సమస్యలు తీసి, కడుపు నొప్పి తీసేయి, నడుము నొప్పి తీసేయి, ఓ ఇల్లు అయిపోయి బిల్డింగ్ రావాలి తీసేయి అదంటది. అరే బాబు, నేను సృష్టికర్తను కాదు, నేను సృష్టిని. ఇంకో విషయం తెలుసా? దౌర్భాగ్యుడా, ఏం తెలుసా? నీవు నా రాజువు, నేను నీ దాసుడు. దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? ఈ విశ్వమును పుట్టించి నీ పాదాల కింద పెట్టాడు. దీన్ని నువ్వు ఇయ్యాలో, నీవు రాజు, నీ కింగ్. హల్లెలూయా. నీ తండ్రి దేవుడు రాజు. తండ్రి పుట్టిన పిల్లలు ఎవరు? చెప్పండి, మీరు ఎవరు? రాజులా భిక్షకులా? రాజులా భిక్షకులా? భిక్షలు అడుక్కుంటారు, రాజులు శాసిస్తారు. హల్లెలూయా. మేము భిక్షకులు కాదు, రాజు దేవుని సైనికులం. స్తోత్రం. ఆయన చేతి పనిలో, ఆయన రాజ్య వ్యాప్తిలో ప్రయాసపడుతున్న యోధులం. స్తోత్రం. నేను కనబడుతున్న దిక్కులేని వారు కాదు. ఇదిగో రాజు మా వెనుక ఉన్నాడు. కనబడిన పరలోక సైన్య సమూహములు మా చుట్టూ ఆవరించున్నవి. పరిస్థితులు వంగేవారు కాదు, వాతావరణానికి భయపడేవారు కాదు, శత్రువులకు భయపడేవారు కాదు. అగ్నిగుండం ఏడతలు నిలిచిన భయపడే పిరికి వారం కాదు. స్తోత్రం. హల్లెలూయా. లౌకిక పొందిన వారు కాదు, సర్వోన్నతుడు దేవుని శక్తి గల సైనికులం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి మీరు ఇప్పుడు? మీకు సందర్భం ఒకరోజు ఇశ్రాయేలుకు శత్రువులకు యుద్ధం సంభవించింది. యుద్ధం భీకరంగా నడుస్తుంది. హల్లెలూయా. యుద్ధం భీకరంగా నడుస్తుంది. చీకటి అయిపోయింది. యుద్ధం నైపుణ్యం ఏంటంటే చీకటి కాదని ఏం చేయాలి? బోరలు కానీ చెప్పండి. చదువుకున్న అంతా తెలుసు కదా, పాటలు ఉంటాయి కదా. ఏం చేయాలి? ఆపేయాలి. ఇప్పుడు యుద్ధం ఆపాలి. మనలాంటి దేవుని దాసుడు దేవుని ప్రార్థన చేశాడు. నిజంగా తెలుసా? దేవుని సేవకుడు అంటే ఎవరు తెలుసా? క్రైస్తవులు అంటే ఎవరు తెలుసా? స్తోత్ర. సూర్యుడు గిబియోనులో నిలుచును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నా శత్రువులను ముట్టడి వేసి ఉండగా, శత్రుముఖులను ముట్టడి వేసి ఉండగా, హల్లెలూయా, శత్రువు బల మీద జయం పొందుటకు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, హల్లెలూయా, యెహోవా సహాయం వలన మేము స్తోత్రం గాక ప్రాకారములు తప్పిపోతా. దేవుని సహాయం వలన సేనలను జయించి వెళ్ళిపోతా. హల్లెలూయా. అవి ఎరుకో గోడలైనా, అది ఎర్ర సముద్రమైనా, అది స్తోత్రం గాక యోధానైనా, అగ్ని ఏరంతలైనా దాటిపోవడం తెలుసా? ఆగిపోయేవారు కాదు. స్తోత్రం. హల్లెలూయా. కానీ మనకి ఇదొద్దు. యేసునేడు పుట్టాడు, సంవత్సరం పుట్టుతావు, సంవత్సరం పుట్టిస్తావు, సంపుతావు, పుట్టిస్తావు, సంపుతావు. మళ్ళీ ఏడుతా. నేడు క్రైస్తవ భక్తి ఏంటి? శాసించవలసిన వాడిని సైతాను గారు మోసం చేసింది. పుట్టించండి సంపండి, పుట్టించండి సంపండి. కేకులు పోయాలి, మేకలు పోయాలి. ఇది క్రిస్మస్. చెప్తే మీ అందరికి బాధ.
అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించమే. ప్రతిరోజు ఆరాధించగలయ్యా. ప్రతిరోజు దేవుని ఏం చేయొచ్చు? ఆరాధించు. హల్లెలూయా అను కదా. ఆరాధించడానికి ప్రతిరోజు ఆరాధించు. స్తోత్రం కలిగా హల్లెలూయా అవును కదా. కానీ సరే హర్షంగా నేను బయట వెళ్ళిపోతున్నా. స్తోత్రం కలిగా హల్లెలూయా. ఇప్పుడు చతుష్పదితో ప్రతిమానం చేసుకుని వాటి ఏం చేస్తున్నారు? సరే ఇప్పుడు జాగ్రత్త వినండి. దేవుడు మానవుని పుట్టించినప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృష్టించుకున్నప్పుడు మీరు ఎవరు స్వరూపము? మీరు ఎవరు దేవుడు చూసారా? చూడలేదా? చూసారా చూడలేదా? చూడలేదా? దయాం ఇలా కనబడా సకల గొర్రెలు ఎత్తుకొని చేతులు కనబడి అయ్యా ఆయన బాలచంద్ర అయ్యా ఏసై కాదు. ఇంగ్లీష్ సినిమా హీరోలు ఆయన ఏసై కాదు. ఏ నరుడు దేవుడు చూడు బ్రతకశాలుడు. స్తోత్రం కలిగాక హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం కలిగాక. మీ ఇంటిలో ఫోటో ఉంది కదా, ఎవరి ఫోటో? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అది స్తోత్రం. అది ఏసై ఫోటో కాదు. ఏ సినిమా యాక్టర్ ఫోటో అయితే ఆయన ఫోటో కానీ ఏసై ఫోటో కాదు. మీరేమనుకుంటున్నారు? లోపలికి ఇంత పెంట, స్వార్థము, గర్వము, అబద్ధము, తాగుడు తాగి అలా గుడి కనబడుతుంది. గుడి కనబడగానే భక్తమండ క్రైస్తవుడే పేరు యాసన్న ఉండేది కళ్ళు కప్పల్లో, ఉండేది సారాయి కప్పలో, ఉండేది వ్యభిచారము కప్పలో. సిగ్గు లేదా? క్రైస్తవుడు అర్థం ఏంటి? క్రీస్తును కన్నవాడే, క్రీస్తువనే జీవించేవాడే క్రైస్తవుడు. ఈ రాత్రి ఒక సవాలు. ఏలేశ్వరంలో ఎంతమంది మందిరానికి వెళ్ళేవారు కాదు, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? హల్లెలూయా. ఈ రాత్రి సవాల్ అదే. ఎంతమంది గుడికి వెళ్ళేవారు కాదు, పాఠం చేసేవారు కాదు, ప్రసంగించేవారు కాదు, క్రీస్తులాగా బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. నేను క్రైస్తవం అంటే ఏమనుకున్నారు? ఆదివారం, సోమవారం, శనివారం దాకా కళ్ళు కంపంలో, సరాయి కంపంలో పిచ్చి భూతులు. అక్కడేమన్నా విస్తారమైన మాటల దోషం ఉండక నోరు కాకుండా ఇచ్చలు విడిగా మాట్లాడు. ఏసయ్యా ఒక విషయం, మిమ్మల్ని అమ్మే ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. అమ్మ మీ ఇల్లు, హలో వినకండి. మీ ఇల్లు ఎన్నిసార్లు ఉడుచుకుంటారమ్మా? మీ ఇల్లు ఉంది కదా, ఎన్నిసార్లు ఉడుచుకుంటారు? రోజు 1-2 సార్లు ఉడుస్తారు కదా. మరి మీరు ఉదయం ఎన్నిసార్లు ఉడుస్తారు? నిజం చెప్పాడు అమ్మా. మరి మీ ఇల్లు ఉడిచేటప్పుడు ఏసయ్యా నా ఉదయం మన ఇల్లు ఉడవడం ప్రార్థన చేస్తావా? సమయం లేదు పాస్టర్ గారు ఏం చేయడానికి. ఇంకోటి, మీరు గిన్నెలు కడతారు కదా, ఎన్నిసార్లు కడతారు? గోరెతలు చదువుకున్న ఇటు నోడుతుంది దేవుడు సోదరం. ఆ బూతులు మాట్లాడే మనం మాత్రం అసలు ఎన్ని వస్తాయో. హల్లెలూయా. గిన్నెలు కడతారు లేదా? ఎన్నిసార్లు కడతారు? చాలాసార్లు 2 సార్లు. మరి ఎప్పుడైనా నా ఉదయం అనే గిన్నె కడగయ్యా? ఉదయం కడిగాను కదా, ఇప్పుడు వద్దు అనుకుంటావా? ఆదివారం గుడికి వెళ్ళి కడుక్కున్నా కదా, ఇక సోమవారం మళ్ళీ ఆదివారం దక్కొద్దు. రూకుడికి రా అంటే రాదు నాకు టైం లేదు. సంవత్సరం టీచర్ గారు ఎక్కడ పోయాను? హల్లెలూయా. టీచర్ గారు ఎక్కడ పోయాడు? అయ్యారు ఉద్యోగం వచ్చింది అయిపోయింది కాదు, సంవత్సరంగానే కాక. హల్లెలూయా. ఉద్యోగం ఇచ్చిన వారికి ఏం చేయకూడదు తెలుసు. హల్లెలూయా. ఆయనకి ఏం చేయాలో తెలుసు. సంవత్సరం ఒక విధంగా సార్, మేము మీద చదువుకున్నాం కాదు, కానీ శాసించగలం. సంవత్సరం నా ముందు సీఎం కూర్చున్న మాట్లాడగల. హల్లెలూయా. సంవత్సరం మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. కోడి ముందా గుడ్డు ముందా? గుడ్డ కోడే? కోడే గుడ్డ ఎట్లా? మరి గుడ్డ లేదు కోడే ఎట్లా వస్తుంది? అందుకే వాక్యం చదవమని. హల్లెలూయా. దేవుడు సృష్టించినాడు వాటి వాటి జాతుల ప్రకారము. అది ముందు స్వతంత్రంగా కాక ముందు తల్లి పుట్టించిన తర్వాత పిల్ల వచ్చింది.
స్తోత్రం. అందుకని బైబిల్ చదవమండి. మనకు బైబిల్ చదివితే కదా మొన్న ఎవరు చెప్పారు రిఫరెన్స్ ఎంత ఉందని అడిగితే ఆయన చెప్పినాడు. ఏ రిఫరెన్స్ చెప్పారు? కలిపి 12 అధ్యాయం కలిపి 12 అధ్యాయం అడిగిన రోజులు నాకు రామంటే ఇది చదువుతుందంట. మళ్ళా బైబిల్ చదువుతామంటే సొంత భాష గారంట. మరి ఏం చదవండి? కలిపి 12 అధ్యాయం చదివిందంట. కలిపి 12 అధ్యాయం పెడితే నాకు అర్థం కాదు. మరి ఇలాంటి తరుణం మీరు స్తోత్రం. హల్లెలూయా. మన బతికే కదా మనకు అర్థమైపోతుందా? మనం పరలోకం పోతామా? కనీసం పరలోకమై మొహాలమని నీకు బాధ. హల్లెలూయా. ఇలాంటి ఏం ప్రసంగం చేద్దయ్యా? జక్కయ్య కిసుమస్సు 10 మంది గుడ్డోళ్ళు కడుపు నొప్పి ఉందా? ఇప్పుడు పడిపోతారు. మరి రేపు మళ్ళీ కడుపు నొప్పి అన్నాడు. ఈ మాయా తంత్రాలు వద్దమ్మా. హల్లెలూయా. శరీరం ఉన్నంత వరకు ఈ రోగం భరిస్తూనే ఉండాలి. ఆయన కూడా యేసుకి శరీరం ఉన్నప్పుడు ఆయన కూడా మన రోగములను హల్లెలూయా. సరే రామశంకర్ గురించి ముగించేస్తాను. హల్లెలూయా. మహిమాస్వరూప కృష్ణుడు వారు ఏం చేశారు? ప్రతిమాస్వరూపం చేసుకున్నారు. దేవుడిని ఏం చేశారంటే తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నిర్మించుకున్నారా లేదా? ఎస్. ఇప్పుడు నువ్వు దేవుని స్వరూపము దేవుని పోలిక. మరి దేవుని స్వరూపం అంటే చెప్తున్నా కానీ అది చెప్పట్లేదు. పాస్ వరకు ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం రాయబడింది. దేవుడి స్వరూపం నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలిక. దేవుని పోలిక అంటే ఏంటంటే 10 తలకాయలు 2 తలకాయలు ఇవి కాదు సోదరుగానే కాక. దేవుని స్వరూపం అంటే ఏంటంటే నీతి, యథార్థత, పరిశుద్ధత, ప్రేమ. స్తోత్రం. ఇది దేవుని స్వరూపం. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు తన స్వరూపం ముందు తన పోలికను నిర్మించారు. వారి స్వరూపం కలిగి ఇవన్నీ ఏలమని చెప్పారు. ఇప్పుడు ఒకడు వచ్చాడు సైతాన్ గాడు. ఇంకో విషయం తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి కొన్ని వందల సంవత్సరాల తేడా. చాలా మంది క్రైస్తవులు పొరపడుతున్నారు. హిందువులు చాలా మంది అడుగుతున్నారు, ఏంటి 600 సంవత్సరాల ముందు కదా క్రైస్తవ బైబిల్ వచ్చింది, అంతకుముందు విశ్వం ఉందని చెప్తుంది. మరి ఎవరు చెప్పారు? మేము చెప్పామా? బైబిల్ చెప్పలేదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించడు, కానీ అది నిరాకారముగా శూన్యముగా మారి. ఎందుకు మారిందంటే ఆ భూమిలో దేవుడికి దూతలు ఉండేవారు, వారు పాపం చేశారు కనుక అది నిరాకారంగా మారిపోయింది. తర్వాత దేవుడు అనుకున్నాడు, నా స్వరూపం నా పోలిక చొప్పున నరులను చేసుకుందామా అనుకొని అప్పుడు రీక్రియేషన్ చేశాడు. కలగ చేయుట, సృష్టించడం వేరు, కలగ చేయడం వేరు. సృష్టించింది ఎప్పుడో, దానికి సృష్టించింది దాన్ని శూన్యమైపోతుంది. మళ్ళీ ఏం చేశాడు? కలగ చేశాడు. హల్లెలూయా. నీవు నివసించడానికి కావాల్సిన భూగోళంలో దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు స్వతంత్రంగా సాధనగా వచ్చాడు. హల్లెలూయా. నీవేమో దేవుని స్వరూపము, నీవేమో దేవుని పోలిక, నీవు దేవుని ఇవన్నీ నీకు ఇచ్చాడు. ఇప్పుడు నేనేమో ఆకాశంలో పడదోయబడ్డాను, నేను శత్రువుని అయిపోయాను, నేను సైతాన్ని అయిపోయాను, నా కొడుకు నరకం ఉంది. అప్పుడు సతన అనుకున్నాడు, నాకు లేని పరలోకం నీకెందుకు? నాకు లేని పరలోకం నీకెందుకు? నాకు లేని అధికారం నీకెందుకు? నాకు లేని మహిమ నీకెందుకు? కక్ష కట్టిన ఎవరి మీద? శాతం మానవ జాతి మీద. అందుకని వెళ్ళగా అక్కడ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించినట్లుగా వచ్చి స్వతంత్ర ఇది నిజమా అని అనుమానం పుట్టించి దేవుని మీద అవిశ్వాసం పుట్టించింది, అనుమానం పుట్టించింది. ఆఖరికి ఏం చేసింది తెలుసా? ఆజ్ఞ అతిక్రమం అనే పాపం చేపించింది. పాపం వల్ల జీతం ఏంటి? ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో దేవుడి యొక్క స్వరూపం తొలగిపోయింది, దేవుని యొక్క పోలిక తొలగిపోయింది. అంత మాత్రమే కాదు, స్వతంత్రంగా దేవుడు ఇచ్చిన అధికారం కూడా ఆదాముకు నష్టమైపోయింది. హల్లెలూయా. శాసించాల్సిన వాడు ఇప్పుడు ఏమైపోయాడు? బానిసగా మారిపోయాడు. వాక్యం ఉంది, పాపము చేయ ప్రతి వాడు పాపములకు దాసుడైపోయాడు. ఇప్పుడు పాపము నిన్ను ఎలుతుంది, నువ్వు పాపానికి ఏమయ్యావు? దాసుడైపోయావు. ఇప్పుడు చెప్పండి, మీ రాజు ఎవరు? కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు. హల్లెలూయా. ఎవడు తెలుసా? స్తోత్రం. హల్లెలూయా. సైతాన్ గాడు సాయంకాలం జాగ్రత్తాడు, రాకుమారుడారా చర్చికి పోతే పర్లేదు, చర్చికి పో, అది వారి చర్చికి పో, సోమవారం నుండి సాయంత్రం వరకు నువ్వు నాతో ఉండు. నా దోస్తి. ఎవరి దోస్తి? నేను నా దోస్తి. ఇద్దరం కలిసి చేద్దాం. కళ్ళు కంపౌండ్, సిగరెట్ అన్ని తాగుతాడు. అవునే కదా? స్తోత్రంగా. హల్లెలూయా. అవునే కదా? ఇది స్తోత్రం కలిగాక పాపం చేస్తే ఏం చెప్తా విషయం చెప్తున్నాను. మానవుడు పాపం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించే పాపం. దురాశ గర్భము ధరించే పాపం కనుక పాపం పరిపక్వమై మరణం కన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పాపం చేస్తే ఏమొస్తుంది అంటే పాపం వల్ల మరణం వస్తుంది. అంత మాత్రం కాదు, దేవుని యొక్క స్వరూపం తొలగిపోయింది, దేవుని యొక్క మహిమ నష్టమైపోయింది, దేవుడి అధికారం కూడా ఏమైపోయింది? నష్టమైపోయి నువ్వు సాతాను సంబంధిగా మారిపోయి హల్లెలూయా నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు. అప్పుడు దేవుడే నిన్ను ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి నువ్వు నశించిపోవడం ఇష్టం లేక, మానవ జాతి నశించిపోవడం ఇష్టం లేక మనుషులను ప్రేమించిన దేవుడు పరలోకం విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, నిత్యత్వం విడిచిపెట్టి
ఆత్మ అయిన దేవుడు అక్కడ ఎవరింది మరణం యొక్క బలము గలవారిని అపవాదిని మరణం ద్వారా నశింప చేయటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడుగా మారిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం చెప్తుంది రక్తము చిందించకుండా పాప క్షమాపణ. అంత మాత్రమే వేదాలు కూడా రాయబడింది. ప్రజాపతి జలసు కలిపి ప్రత్యాచేతు ప్రాణ ప్రతిష్ఠ వేదాలు రాయబడింది. ప్రజాపతి అయిన దేవుడు కన్యక గర్భంలో పుడతాడు. మనందరి పాప విమోచన క్రైస్తవుల కొరకు తన రక్తాన్ని చిందిస్తాడు. హల్లెలూయా. రక్తము చిందించకుండా కోళ్ళ యొక్క మేకల యొక్క రక్తం వల్ల నీ పాపము పోదు. కానీ పరిశుద్ధుడైన దేవుడే నీ కొరకు రక్తం చిందించాలి, నీ కొరకు ప్రాణం పెట్టాలి. మరణ శాసనం విధించిన వాడే మరణము తథ్యము కనుక దేవుడు స్తోత్రం గాక. ఆత్మీయ దేవుడు రక్తం లేదు కనుక ఆత్మీయ దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విడిపించడానికి మరణపు టంచుల్లో ఉండి, మరణపు స్తోత్రం యొక్క నీడలో ఉండి, మరణపు ఛాయలో ఉండి సమస్త శాపము దరిద్రత వీటన్నిటి నుండి విడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మతాన్ని స్థాపించడానికి కాదు, ఒక కులాన్ని స్థాపించడానికి కాదు, ఒక దేశానికి చెందినవాడు కాదు. దేవుడు అందరికీ దేవుడే. మీరందరూ హాస్పిటల్ పోయలేదా? పోయలేదా? లేదు లేదండి, ఈ కులానికి మాత్రమే డాక్టర్ నాకు అర్థం లేదంటారా? ఎవరైనా చెప్పండి. మీ నోరులో చల్లకుండా హల్లెలూయా. ఏంటి మాకు ఒక కులానికి మాత్రమే డాక్టర్ గారండి, మిగతా కులానికి మాకు మా కులంలో డాక్టర్ లేదు మేము బాగుంటారా? రోగికి వైద్యుడు ఎంత అవసరమో పాపికి రక్షకుడు అంతే అవసరము. హల్లెలూయా. కనుక స్తోత్రం గాక. ప్రజలందరి పాప విమోచనం కొరకై స్తోత్రం గాక దేవుడే శరీరధారిగా రక్త మాంసము గలవాడిగా లోకానికి వచ్చి 33 సంవత్సరం ఈ లోకంలో జీవించి స్తోత్రం గాక 3 సంవత్సరాల తన పరిచయం కొనసాగించాడు. ఆయన నోట ఏ కపటములు లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. స్తోత్రం గాక. ఆ దేశంలో ఎలుతున్న రాజు చెప్పాడు, ఈయన ఏ నేరము నాకు కనబడటలేదు. స్తోత్రం గాక. హల్లెలూయా. మనం ఎందుకు మరణించాను? అతను ఎందుకు మరణించాడు? ఎప్పుడైనా చేస్తాను అడిగావా? కేకులు కోయడం, పీకలు కోయడం, 40 రోజులు ఉపాసం ఉండదు తప్ప ఎప్పుడు చేసిన అడిగావా? ఎందుకు ప్రభువా ఈ చేతుల్లో మేకలు? ఎందుకు తనలో ముళ్ళ కిరీటం? ఆకాశానికి భూమికి మధ్యలో ఎందుకు నీ వేలాడుతున్నావు? ఆయన తెలుసా? అయ్యా, నీ చేతులతో పాపం చేసే నిమిత్తము నా చేతుల్లో గాయాలు, నీ హృదయంలో పాపం ఎందుకు పక్కలో పల్లెము పోటు. హల్లెలూయా. నీవు పాపములో జీవించిన దాన్ని బట్టి స్తోత్రం గాక నీ పాప పరిహారము కొరకై నేను ఉసురులో మరణిస్తున్నాను. నేరం చేసిన నువ్వు, పాపం చేసిన నువ్వు, నరకానికి వెళ్ళిపోతుంది నువ్వు. కానీ నువ్వు నశించబడి ఇష్టం లేక నీకు బదులుగా నీ స్థానంలో నేను స్తోత్రంగాక శ్రమ పడుతున్నాను. అందుకని శక్తులు రాయబడింది, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మిను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడును? అతడు ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క. అతనికి స్వరూపం లేదు, అతనికి సొగసు లేదు. ఆయన స్తోత్రంగాక ఎందుకు అనగా నిన్ను నన్ను రక్షించిన కొరకే. హల్లెలూయా. కనుక స్తోత్రంగాక యేసును ఎందుకు నమ్మాలనగా, యేసయ్య నేను పాపం చేశాను, నాలో పాపం ఉంది, ఈ పాపంలో నేను జీవిస్తే నా అంతము నిత్య నరకము కనుక నా ఆ నరకము నేను తప్పించబడాలనగా నాకు ఆత్మకు రక్షణ కావాలి. హల్లెలూయా. నాకు పాప క్షమాపణ కావాలి. నా పాపం నుండి క్షమించేవాడు, నా పాపం నుండి విడిపించేవాడు ఎవరు లేరు. స్తోత్రగాక. హల్లెలూయా. అతడు పాపిని తన పాపం నుండి విడిపించిన కొరకే యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అతడు యేసు నాకు ఎందుకు కావాలనగా నా పాపం నుండి విడుదల పొందడానికి యేసు కావాలి. స్తోత్రగాక. హల్లెలూయా. ఒక మాట నేను ముగించి చేస్తాను. స్తోత్రగాక. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ. ఇక్కడ రాయబడింది, మీలో జ్ఞాన వివేకములు కలవాడు ఎవడు? దేవుడు అడుగుతున్నాడు. మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు జ్ఞానము వివేకము కలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన. ఒకవేళ ఎవడైనా జ్ఞాన వివేకం కలవాడితే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై యోగ్య ప్రవర్తన వలన యోగ్యమైన ప్రవర్తన. ప్రవర్తన అంటే అర్థం ఏంటి?
నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చూసే చూపు, నువ్వు అనుకరించే అనుకరణ అంతా యోగ్యమైన ప్రవర్తన గలవారై తన క్రియలను కనపరచవలెను. తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపదొల్లది కానీ మత్సరములు వివాదములు ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాదు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాదు. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. ఆమేన్. దయ్యముల జ్ఞానము అది స్తోత్రం. దయ్యముల జ్ఞానం కింద వాడు ఎలా ఉంటాడంట? స్తోత్రం. లోపల ద్వేషములు, కుళ్ళు, స్వార్థము, అసూయ ఇవన్నీ కలిగినోడు దయ్యముల జ్ఞానం కింద వాడే. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అలరియు. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది. పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. నీతి ఫలము మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 31 అతిశయించువాడు ప్రభునందే అతిశయింపాలని వ్రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయనే మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. పైనుండి వచ్చిన జ్ఞానం ఎవరో కాదు, యేసే జ్ఞానము. హల్లెలూయా. ఇప్పుడు స్తోత్రం కలుగాక. ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక నిజమైన పనులను జ్ఞానం ఏంటనగా దేవుడే క్రీస్తే. హల్లెలూయా. కనుక స్తోత్రం కలుగాక. ఇలా మాట్లాడుతున్న సహోదరి సహోదరులారా, పరిపూర్ణ మీ మధ్యలో దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాం. ఏంటి దేవుని జ్ఞానం అనగా? క్రీస్తే దేవుని జ్ఞానం. హల్లెలూయా. కనుక నిజంగా నువ్వు క్రీస్తును తెలుసుకుంటే నీకు మించిన జ్ఞానవంతుడు భూమి మీద ఎవడు లేడు. హల్లెలూయా. ఎందుకంటే సమస్తము ఆయన మూలం కలిగిన లేకుండా ఏదియో కలిగి ఆయన సంపాదించుకుంటే సొంత నీవు సమస్తము సంపాదించు. నన్ను కలుగున్నవాడు జీవమును కలుగున్నాడు. హల్లెలూయా. భూమి ఆకాశము గతించను, నేను నా మాటలు ఎన్నడను గతించి పోని దేవుని కలిగిన వాడే ధన్యుడు. ఈరోజు ఈ లోకంలో ఎన్ని అంతస్తులు, ఎన్ని మేడవిద్దలు, ఎన్ని కలిగి ఉన్నా యేసును కలిగి లేకపోతే ధనవంతునికి పట్టే గతే నీకు పడుతుంది. కానీ హల్లెలూయా, ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా పై నుండి దిగి వచ్చిన జ్ఞానవంతుడైన యేసును నువ్వు కలిగి ఉన్నట్లయితే లాజరు వల్ల ఎత్తబడి అబ్రహాము రొమ్మున కూర్చుంటావు. హల్లెలూయా. నిందలు లేని, అవమానము లేని, హల్లెలూయా, ఆఖరి దప్పిక లేని దేవుని రాజ్యంలో ప్రభుతో సదాకాలం జీవిస్తావు. అట్టి కృపను దేవుడి రాత్రి మనందరికీ అనుగ్రహించిన గాక. రెండేళ్ళ కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం గాక. ఈ రాత్రి ఎవరైనా కోరుతున్నారా? హల్లెలూయా. ప్రభువా, ఆ స్తోత్రం గాక. ఈరోజు ఇన్ని నా జ్ఞానం ద్వారా నేను ఇల్లు సంపాదించుకున్నా, పొలం సంపాదించుకున్నా, ఆస్తులు సంపాదించుకున్నా, అంతస్తులు సంపాదించుకున్నా, కానీ ఇవేమి నాతో రావు. ఇవేమి నీ స్తోత్రం గాక. నన్ను నాతో రావు ప్రభువా. కానీ స్తోత్రం గాక. ఇదిగో ఈ రాత్రి పరలోకం దిగి వచ్చిన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం స్తోత్రం గాక. నేను విడిచిపోయే జ్ఞానం కాదు. అది ఆయన నీతియు విమోచనమును పరిశుద్ధత ఆయన. హల్లెలూయా. దేవుని కలిగిన జ్ఞానము, యెహోవా భయభక్తులు కలిగిన జ్ఞానమునకు మూల. హల్లెలూయా. 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 Hallelujah, hallelujah. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము లేచి నిలబడి దేవుని కొరకు, వాక్యము కొరకు, నిత్య జీవము కొరకు ఈ కుటుంబాన్ని సిద్ధపరిచినట్లుగా, హల్లెలూయా, ఇంకా ఈ కుటుంబం చుట్టూ దేవుడు తన కాపుదల ఉంచినట్లుగా అందరము రెండు చేతులెత్తి కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచి పాటల ద్వారా మహిమ పొందిన మా పరలోకపు తండ్రి, సాక్ష్యము ద్వారా తండ్రి మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాస్యులను నిలబెట్టుకుని నైనా ఈ ప్రాంత నివాసులతోనూ, కుటుంబం కూడి వచ్చిన సంఘముతోనూ
కుటుంబ నివాసులతోనూ ఈ మైక్ శబ్దమును విడుతున్న ప్రతి వారితోనూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరిపూర్ణుల మధ్య జ్ఞానమును బోధించుచున్నామని పౌలు గారు చెప్పినట్లుగా తండ్రి, ఈ లోక జ్ఞానము తండ్రి స్తోత్రములు దెయ్యముల జ్ఞానము వంటిదని, ఈ లోక జ్ఞానమును బట్టి దేవుణ్ణి ఎరగరని ప్రభువా నీ లేఖనములు స్పష్టంగా తెలియజేస్తుండగా, అయ్యా పైనుండి వచ్చిన జ్ఞానం మృదువైనది, త్వరగా లోబడిదని ప్రభువా ఈ లేఖనములు సెలవిస్తుండగా, అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానములకు మూలమని ప్రభు, అయ్యా నీ జ్ఞానము ద్వారా నువ్వేమి చేశావో మేము ఎరిగినట్లుగా అయ్యా నీ కృప మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ఈ రాత్రి ప్రభువా జ్ఞానము లేని వారికి నీ జ్ఞానమును దయచేయండి ప్రభువా. నిజ రక్షకుడు నువ్వని ఎరుగునట్లుగా పాపమును పరిహరించుటకు లోకమునకు వచ్చి ఉన్నావని, విమోచన కలుగు చేయుటకు, నీతి కలుగు చేయుటకు, జ్ఞానమునుచుటకు నైనా స్తోత్రము సస్యరుడుగా ఈ లోకమునకు ప్రత్యక్షమయ్యావని ప్రతి వారు గ్రహించినట్లు ఒక్కొక్కరు మనోనేత్రములు వెలిగించండి నాయన. మీ కృప ప్రతి వారికి అనుగ్రహించండి తండ్రి. కుటుంబాన్ని బట్టి మరొక్కసారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంకా వారి చుట్టూ నీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. ఈ చివరి దినాలలో తండ్రి స్తోత్రం ఆత్మీయ జీవితములు ఇంకా సిద్ధపరచండి. నేను ఆత్మీయ పోరాటములు వెనుదిరగకుండా ముందుకే నడిపించండి. నీకు నమ్మకస్తులుగాను ప్రతి స్థలములో నీకు సాక్షులుగాను నిలబెట్టండి ప్రభువా. కావలసిన ప్రతి ఒక్కరి నామములు తీర్చండి ప్రభువా. ఈ కూడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ దైవలాస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రతి వారి జీవితంలో మీ కార్యం జరిగించండి. ఎత్తబడిన మాటలు వ్యర్థము కాకుండా ప్రతి వారి అంతరంగములో వెలిగించబడినట్లు కృప చూపించమని వచ్చిన కుటుంబాలను, వచ్చిన బంధుమిత్రులను, వచ్చిన సంఘమును, సేవకులను, ఈ పాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా నీ మాటలు వారి అంతరంగములో ప్రకాశింపచేసి నీ నామానికి మహిమకరముగా ఈ కడవరి దినాలలో ప్రభువాన్ని కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ందరినీ మీరే సిద్ధపరుస్తారని నమ్మొచ్చు. సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుల సహవాసం సకల పరిశుద్ధులకును ఈ మాటలు విని తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డకుని కుటుంబములకును సదా తోడే ముందుకు నడిపించబడును గాక. ఆమేన్.